అనేక రోజులుగా ఈ దేశంలో నక్సలైట్లతో చర్చలు జరపాలి అన్న ప్రజావాణిని ఎందుకు పట్టించుకోవటం లేదో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. మరొక వైపున సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. అవాస్తవాలను శ్వేతపత్రం ద్వారా ఈ దేశ ప్రజలందరికీ తెలియజేయాలి. ఎంతమంది నక్సలైట్లను పట్టణ పెట్టుకున్నారో, ఎంతమంది గాయపడి హాస్పిటళ్లలో ఉన్నారో, ఈ రకమైన విషయాలన్నీ కూడా ఈ దేశ ప్రజలకు తెలియజేయాలి అని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకు దీనికి స్పందన లేదు? కారణం ఏమిటో కూడా ప్రధానమంత్రి చెప్పాలి ఈ దేశ ప్రజలకు. లేకపోతే ఎదురు తిరిగి వారి తప్పుడు అట్లాగే దోపిడీని పెంచేటటువంటి విధానాలను ప్రశ్నిస్తే చంపుతారా అని అడుగుతా ఉన్నాము. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మారణకాండ ఈ దేశంలో ఒకవైపున పౌర హక్కుల నాయకులపై అట్లాగే నక్సలైట్లపై జరుగుతున్నటువంటి ఈ దారుణాలన్నీ కూడా చూస్తూ ఈ దేశ ప్రజలు ఊరుకోరు అని ఖచ్చితంగా ఈ పాలకులకు బుద్ధి చెప్పడానికి ముందుకు వస్తారు అన్న విశ్వాసంతోనే ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో వామపక్ష పార్టీలన్నీ కలిసి న్యాయబద్ధంగా నిజంగా రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంటే ఎందుకు నక్సలైట్లతో చర్చలు జరపరు అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ దేశంలో కొనసాగుతున్నది రాజకీయ పాలన లేకపోతే హిట్లర్ నియంత్రణ పాలన అని అడుగుతా ఉన్నాం. దేశ ప్రజలారా, ఈ దేశంలో ఈ రోజున నక్సలైట్లను పట్టణ పెట్టుకున్నట్లుగానే రేపు ఈ పాలకులకు ఈ బీజేపీ హిందూ మతోన్మాదులకు ఓటు వేయకపోతే కూడా మనని హంతం చేసేటటువంటి దారుణమైన సాంఘిక రాజకీయ పరిస్థితులకు ఈ పాలకులు పూనుకునే ప్రమాదం ఉంది. అందుకోసమే ఈ రోజు నక్సలైట్లను పట్టణ పెట్టుకుంటున్న ఈ కిరాతకాన్ని అడ్డుకోవటానికి, ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించడానికి ముందుకు రావాలి అని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే నక్సలైట్లతో చర్చలు జరిపి ఈ దేశంలో నిజంగా స్వాతంత్ర్యం సాధించి ఇన్ని సంవత్సరాల పాలన ఈ దేశంలో కొనసాగుతుంది అని ఖచ్చితంగా స్పష్టం చేయడానికి నక్సలైట్లతో చర్చలు జరపమంటున్నాం. కగారు ఆపరేషన్ ని వెంటనే ఆపాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రోజున మన హైదరాబాద్ లోనే కాదు దేశ ప్రజలంతా ఉలిక్కి పడ్డారు. 27 మందిని పట్టణ పెట్టుకోవటం, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని పట్టణ పెట్టుకోవటం, ఇంకా ఏమైనా చేయటానికి ఈ బీజేపీ పాలకులు సిద్ధమే అనేటటువంటి వాతావరణం ఏర్పడింది. ఇకపై ఎవరు దీన్ని సహించినా, ఎవరు ఖండించకుండా ఊరుకున్నా కూడా ఖచ్చితంగా ఈ దేశ పౌరులంగా మనం నిజమైన బాధ్యతను వహించిన వాళ్ళమే అవుతాము. అందుకోసమే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటానికి, ప్రశ్నించే గొంతులను కాపాడుకోవటానికి, పోరాడే గొంతులను కాపాడుకోవటానికి, రక్షించుకోవటానికి సమాయత్తమవుతామని, కగారు ఆపరేషన్ అయ్యేంత వరకు వాడవాడలో ప్రజలు కదిలి రావాలని పిలుపునిస్తున్నాం.